హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 నుంచి వీకెండ్కి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయింది. ఆ ప్రోమోని ఒకసారి చూసినట్లయితే ఆడుతూ పాడుతూ చాలా స్టైలిష్ లుక్తో బిగ్ బాస్ స్టేజ్ మీదకి ఎంట్రీ ఇచ్చిన హోస్ట్ నాగార్జున హౌస్లో ఉన్న హౌస్మేట్స్తో బిగ్ బాస్ హౌస్లో ఉన్న హౌస్మేట్స్తో మాత్రం ఫుల్ ఫైర్ మూడ్తో మాట్లాడటం జరిగింది. ముందుగా మెగా చీఫ్ అయిన రోహిణిపై ప్రశంసల జల్లు కురిపించాడు. దేవుడు రాసిన స్క్రిప్ట్ ఇదే రోహిణి. గత 3 వారాల ముందు నిన్ను ఎవరైతే జీరో అని, నువ్వు గేమ్ ఆడలేవు అని అన్నారో వారిపైనే ఏకంగా 3 టాస్కులు గెలిచి చివరికి మెగా చీఫ్ టాస్క్లో నీ విల్ పవర్తో ఎవరినైనా ఓడించచ్చు అంటూ నువ్వు నిరూపించి మెగా చీఫ్ అయ్యావు. కంగ్రాచులేషన్స్ రోహిణి, ఈ దెబ్బతో నీ గ్రాఫ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది అంటూ రోహిణికి డైరెక్ట్గానే చెప్పేశాడు రోహిణి గ్రాఫ్ గురించి. ఆ తర్వాత పృథ్వీపై కూడా ప్రశంసల జల్లు కురిపించారు. ఎందుకు అంటే మెగా చీఫ్ టాస్క్లో పృథ్వీ కూడా క్షణాల వ్యవధిలోనే మెగా చీఫ్ అయ్యే అవకాశాన్ని కోల్పోయాడు. అంతవరకు చాలా ఇష్టంగా మెగా చీఫ్ అవ్వాలనే కోరికతోనే గేమ్ ఆడాడు, అంతవరకు ఉన్నాడు. చివరి క్షణాల్లో కొంచెంగా లేట్ అవ్వడం వల్ల పృథ్వీ మెగా చీఫ్ అయ్యే అవకాశాన్ని కోల్పోయాడు. కానీ తన విల్ పవర్తో 2.5 గంటలకు పైగా ఆ కుండని హోల్డ్ చేసి పట్టుకోవడం అంటే అంత ఈజీ కాదు. అలాగే మెగా చీఫ్ టాస్క్లో కూడా బాగా ఆడాడు అంటూ ప్రశంసలు అయితే కురిపించాడు. అయితే తర్వాత పృథ్వీకి పడాల్సిన కోటింగ్ అయితే పడింది అని చెప్పవచ్చు. ఇక విష్ణుప్రియకి ఈ వారం గట్టిగా ఇచ్చుకున్నాడు నాగార్జున. ముఖ్యంగా క్యారెక్టర్ ఏముంది అంటూ, నీ క్యారెక్టర్ నీకు తెలుసా అంటూ రోహిణిపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం గురించి ఆ వీడియోని ప్లే చేసి మరీ విష్ణుప్రియకి గట్టిగా ఇచ్చుకున్నట్టు ప్రోమోని చూస్తే అర్థమవుతుంది. ఈ విషయంలో రోహిణికి సారీ కూడా చెప్పించడం అయితే జరిగింది లైవ్లో. ఇక ఆ తర్వాత యష్మిపై కూడా నాగార్జున ఫైర్ అయ్యాడు. ముఖ్యంగా సంచాలకగా వరస్ట్ నిర్ణయం తీసుకున్నావు. అలాగే గ్రూప్ గేమ్ని నువ్వే ఎలివేట్ చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మళ్ళీ నేనేం చేశాను, మేమెవరం గ్రూప్ గేమ్ ఆడట్లేదు, ఇండివిజువల్ గేమ్ ఆడుతున్నాము అంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు యష్మి ఇక అంటూ ఫైర్ అయ్యాడు. ఆ తర్వాత చివరిగా నిఖిల్తో మాట్లాడుతూ, నిఖిల్, నువ్వు రోహిణి పృథ్వీ ఆడుతున్నప్పుడు ఇద్దరిని ఎంకరేజ్ చేసిన విధానం నాకు బాగా నచ్చింది. అక్కడ నువ్వు ఒక స్పోర్ట్స్మెన్షిప్ని ప్రదర్శించావు. రోహిణి కష్టపడి ఆడుతుంది, పృథ్వీ కష్టపడి ఆడుతున్నాడు. నువ్వు పృథ్వీకి మద్దతు ఇచ్చినా కూడా రోహిణి బాగా ఆడుతుందని ఎంకరేజ్ చేసావు చూడు, ఆ మాటలు ఒక్కటి చాలు నీ వ్యక్తిత్వం ఎలాంటిదో తెలుసుకోవడానికి అంటూ చెప్పడం అయితే జరిగింది. ఇక ప్రోమో చివర్లో వెయిట్ చేయండి, ఈ వారం మరో ట్విస్ట్ ఉండబోతుంది అంటూ నాగార్జున ఒక చిన్న ట్విస్ట్ అయితే ఇచ్చి వెళ్ళాడు. మరి ఈ ప్రోమో వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.